హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ ని. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నాము. సో అందరికీ తెలుసు, ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు తన మన భేదం లేకుండా ప్రతిపక్షంలో కానివ్వండి, అధికార పక్షంలో కానివ్వండి, ఎవరు తప్పు చేస్తే ఏ రోజు ఏ బాంబు పేరుస్తారంటూ భయంతో అయితే ఈ రోజు అధికారులు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు నెలకొల్పారు. అయితే ఈ రోజు 75 కోట్ల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొస్తానంటూ ఆధారాలతో పాటు మీడియా ముందుకు వచ్చినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు అసలు ఏంటి కుంభకోణం, దానిపై ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అవన్నీ కూడా ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎప్పుడు కూడా వార్తల్లో ఒక చర్చనీయాంశంగా నిలబెట్టినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు తెర మీదకి వచ్చారంటే ఏదో ఒక బాంబు పేలుస్తాడు అనేటువంటి టాక్ అయితే పబ్లిక్ లో ఉంది. ఈ రోజు మీరు పేలుస్తున్నటువంటి బాంబు 75 కోట్ల కుంభకోణం అంటే అయితే చెప్తున్నారు. అసలు ఏంటి కుంభకోణం, ఈ కుంభకోణంలోని మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఇదేంటంటే సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి కుంభకోణం, బియ్యం సరఫరా సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థ అంటూ ఒకటి ప్రభుత్వంలో. ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం సేకరించి రైతుల వద్ద నుంచి రైస్ మిల్లర్స్ దగ్గర మిల్లింగ్ చేయించుకున్న తర్వాత అది గోడౌన్స్ కి రప్పించి ప్రభుత్వం సరఫరా చేస్తుంది పేదవాడికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పేదవాడి దగ్గర తిరిగి ఆ రైస్ ని మళ్ళీ కొనేసి తక్కువ ధరకి ఆ రైస్ ని గోడౌన్స్ లో నింపేసి అమ్మేసే కార్యక్రమం ఇక్కడ అచ్చెన్నాయుడు చేస్తున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి. ఉదాహరణకి శ్రీకాకుళంలో 263 రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ రైస్ మిల్స్ లో ఆయన బినామీ బిల్స్ ఒక 36 ఉన్నాయి. ఆ 36 మిల్స్ దగ్గర నుంచి కూడా బిల్స్ రైజ్ చేసి ఆ 36 మిల్స్ నుంచి కూడా రైస్ సప్లై చేస్తున్నట్టుగా సృష్టించి విశాఖపట్నం దగ్గర ఉన్న పెందుర్తిలో గోడౌన్ లో సుమారు 2 కోట్ల కేజీలు అంటే 700 ఏసీకే. ఒక ఏసీకే అంటే 580 బస్తాలు. ఒక్కో బస్తా 50 కేజీలు ఉంటది. అంటే 29,000 కేజీలు ఒక్కో లారీకి. అంటే ఒక లారీకి ఒక ఏసీకే లోడ్ చేస్తారు. అలాంటి 700 లారీలు అంటే 700 ఏసీకే అంటే ఇంచుమించు ఒక్కొక్క ఏసీకేకి 29,000 కేజీలు అంటే మొత్తం 700 కలిపి 2,06,00,000 కేజీలతో సుమారు ఇప్పుడు అక్కడ స్టాక్ ఉంది పెందుర్తిలో. నా క్వశ్చన్ ఏంటంటే ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రైస్ శ్రీకాకుళం నుంచి వచ్చిందని చెప్తున్నారు కదా, 700 లారీల నుంచి సరఫరా చేశామని చెప్తున్నారు కదా. ఒక లారీ అయినా ఎవిడెన్స్ చూపించగలరా? ట్రాన్సిట్ లో మీరు ఆ లారీ వెళ్ళినట్టు మనకి 2 ఇవి ఉంటాయి టోల్ గేట్స్. ఆ టోల్ గేట్స్ దాటినట్టు గాని ఎంట్రీ పాస్ తీసుకున్నట్టు గాని ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? లేదు. ప్రతి లారీకి ఒక జిపిఎస్ ట్రాకింగ్ ఉంటది. శ్రీకాకుళం రైస్ మిల్ నుంచి విశాఖపట్నం పెందుర్తి వెళ్ళినట్టుగా ఏ లారీకైనా ఒక ట్రాకింగ్ ఉందా? జిపిఎస్ ట్రాకింగ్ చూపించండి. లేదు. ఆ జిపిఎస్ ట్రాకింగ్ చెక్ చేస్తే విశాఖపట్నం సరిహద్దు గ్రామాలు, ఆ రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాలే చూపెడుతున్నాయి. అంటే ఈ బియ్యాన్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు? మారుమూల గ్రామాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం సరఫరా చేస్తుందో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆ బియ్యాన్ని సేకరించి వాళ్ళకి కేజీకి 22 రూపాయలు ఇచ్చారు. ప్రభుత్వం ఎంత కొంటుంది? 39 రూపాయలు కొంటుంది. 39 రూపాయల లెక్క ఒక ఏసీకి ఖర్చు ఎంత ఇస్తుంది ప్రభుత్వం? 11,30,00,000 ఇస్తుంది. 11,31,000 ఇస్తుంది ఒక ఏసీకి. 11,31,000 ఇస్తే వీళ్ళు ప్రజలకు ఎంత ఇస్తున్నారు? సుమారు 6,88,000 ఇస్తున్నారు. 6,38,000 ఇస్తున్నారు. మరి వీళ్ళకి మిగులుతుందంత 4,93,000. అంటే ఒక ఏసీకేకి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని మళ్ళీ తిరిగి అమ్మేయటం వల్ల 4,93,000 రూపాయలు అవుతుంది. ఇంటూ 700 లారీలు, 700 ఏసీకేలు, 34,51,00,000 కుంభకోణం. ఇది నేను అన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకుని ఆ పెందుర్తి గోడౌన్ లో ఉన్నటువంటి సోర్సెస్ తీసుకున్నాను, మరి అధికారుల సోర్సెస్ తీసుకున్నాను, రైస్ మిల్లర్ సోర్సెస్ తీసుకున్నాను, మధ్యలో బాధితుల తాలూకాలు సోర్సెస్ తీసుకున్నాను. అన్ని ఎవిడెంట్ గా మీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నాను. దమ్ముంటే విజయవాడ నుంచి, అమరావతి నుంచి అధికారులు వచ్చారు కదా, ఇది ఫోర్టిఫైడ్ అని, నాన్ ఫోర్టిఫైడ్ అని వాటి మీద బ్యాగ్స్ పైన, తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చినట్టుగా ఎక్కడ ఏ బ్యాగ్ పైన ఒక సీల్ ఉండాలి. ఆ సీల్ ఏంటంటే ఆ పలానా రైస్ మిల్లర్ది, ఆ రైస్ మిల్లర్ తాలూకా జిఎస్టీ తర్వాత డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఏ బ్యాగ్ మీద కూడా ఎటువంటి సీల్ కూడా లేదు. అవన్నీ ఎందుకు సీల్ ఉంటాయి? అవన్నీ ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యం. ఏది ఉండదు, ఎక్కడ ట్రాకింగ్ లేదు, జిపిఎస్ ట్రాకింగ్ లేదు, టోల్ గేట్ ఎంట్రీస్ లేవు, ఎగ్జిట్స్ లేవు, ఏది లేకుండా ఈ బియ్యం అంతా అక్కడ ఉన్నాయి. దీనికోసం సుమారు 34 కోట్ల రూపాయలు, దగ్గర 35 కోట్ల రూపాయల కుంభకోణం. ఇదే కాదు, మరొక కుంభకోణం హస్క్. ఈ ఏంటంటే ప్రతి ఒక్క రైస్ మిల్ నుంచి సుమారు 1000 టన్నులు అమ్ముతారు ఏడాదికి.
అంటే 1000 టన్నులు ఎవరు కొంటారు? ఫ్యాక్టరీస్ వాళ్ళు కొంటారు బాయిలింగ్ కోసం. ఆ 1000 టన్నులు 30 లక్షల రూపాయలు అమ్ముతారు. 1000 టన్నులు అంటే 30,000 రూపాయలు ఇంక్రీజ్ 30 లక్షలు అవుతుంది 1000 టన్నులు అంటే. ఆ 30 లక్షల రూపాయలు ఈయనేమంటాడు? 3000 రూపాయలకి మీరు అమ్ముతున్నారు కదా, అందులో 1800 ఫ్యాక్టరీస్ వాళ్ళకి ఇవ్వండి, 1200 నాకు ఇవ్వండి అంటున్నాడు. అచ్చెన్నాయుడు ట్యాక్స్ ఇది. నాకు 1200 ఇవ్వండి అంటే ఆ రకంగా 263 మిల్లు ఇంటూ 12 లక్షల రూపాయలు చూసుకుంటే ఎంత వస్తుంది? 31,56,00,000 వచ్చింది. అంటే ఒక ద్వారా అచ్చెన్నాయుడికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఇది ఒక 31,56,00,000 అయితే, అదొక 34,50,00,000 అయితే, ఆల్మోస్ట్ ఆల్ మరొక కుంభకోణం కూడా జరిగింది. ఇటీవల కాలం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అందరు టేబుల్స్ మీద, కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎం గారు టేబుల్స్ మీద ఉంది ఫైల్. అదేంటంటే సార్టిక్స్ మిషన్. అన్ని రైస్ మిల్స్ కూడా సార్టిక్స్ మిషన్ వేసుకున్నారు. అది ఒక 45 లక్షలు అవుతుంది. వేసుకున్నప్పుడు ఆ మిల్స్ కి సార్టిక్స్ ద్వారా పాలిష్ చేసి ఇచ్చినటువంటి మిల్స్ కి 15 నుంచి 20 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ రకంగా చూసుకుంటే అదొక ఆల్మోస్ట్ 52,60,00,000 రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ ఇస్తే, ప్రతి రైస్ మిల్ కి 10% ఇవ్వండి అని అడుగుతున్నాడు అచ్చెన్నాయుడు ట్యాక్స్. 10% అంటే ఎంత అవుతుంది? 5,26,00,000. దీనికి కొంతమంది రైస్ మిల్లర్స్ ఏం చేస్తారంటే, మీకెందుకు ఇవ్వాలి అని ఎవరైతే వాదించారో అలాంటి 39 మందికి డబ్బులు ఇవ్వకుండా ఆపేసినాడు. ఇది అబద్ధమైన జేసీకి చెప్పమనండి, అబద్ధమైన కలెక్టర్కి చెప్పమనండి, అబద్ధమైన రైస్ మిల్లర్స్ కి చెప్పమనండి. సుమారు 39 రైస్ మిల్స్ కి ఇంకా ఆ డబ్బులు ఇవ్వాల. అది అలా ఉంటే ఇదొక 5,26,00,000. మొత్తం 75 కోట్ల కుంభకోణం నేటికి 15 రోజుల్లోగా ఈ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, ఉత్తరాంధ్రలో రాజ్యం వెళ్తుంది. నేను ఒకటే చెప్తున్నా, సీజ్ ది షిప్ అన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మీరు సీజ్ ది షిప్ అని మంచి చేశారని మీరు అనుకుంటున్నారు, అది నెగిటివ్ అయిపోయింది సార్. మీరు సీజ్ ది షిప్ అన్న తర్వాత సన్న రకాల ధాన్యం పండించినటువంటి రైతు సుమారు 2,800, 3,000 రూపాయలకు అమ్ముకోవాల్సిన ఆ ధాన్యాన్ని మీరు సీజ్ ది షిప్ అన్న తర్వాత ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆగిపోయిన తర్వాత ఈ ధాన్యం కొనేవాళ్ళు లేదు. ఆఖరికి 14,000-1,200 అమ్ముకుంటున్నాడు రైతు. ఇదొక నష్టాన్ని అనుభవిస్తే, ఈ రోజు చూడండి మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారికి ఇవన్నీ తెలీదా? ఆయన 11,31,000 రూపాయలు రిలీజ్ చేస్తున్నారు కదా ప్రతి ఏసీకేకి. ఆ 11,31,000 రూపాయలు నిజంగా బియ్యానికే వెళ్ళాయా? అందులో 6 లక్షల చిల్లరే వెళ్ళింది కదా పీడిఎస్ రైస్ నుంచి వచ్చిన కారణంగా. ఆ లబ్ధిదారుల నుంచి వెళ్ళినటువంటి డబ్బులు అదే కదా. అంటే 22 రూపాయలే వెళ్ళింది కదా కేజీకి. మీరు 39 రూపాయలు ఇచ్చారు కదా. ఆ రకంగా చూస్తే 34 కోట్ల రూపాయలు మోసం జరిగింది కదా. పవన్ కళ్యాణ్ గారు, మీ ఆధ్వర్యంలో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ద్వారా జరిగినటువంటి అకృత్యం చూడండి. మీరు ప్రశ్నించాలి సార్. మీరు ప్రశ్నిస్తారని జనం నమ్ముతున్నారు సార్. మీరు ప్రశ్నించకపోతే ఇది కరెక్ట్ కాదు. మీరు అడగాలి, ఇది నెగ్గి తీయాలి. ఇప్పుడే పెందుర్తి గోడౌన్స్ మీద అటాక్ చేయండి, శ్రీకాకుళం రైస్ మిల్స్ మీద అటాక్ చేయండి. ఎవరెవరు ఇచ్చారో బిల్స్ తీసుకోండి, టోల్ గేట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, జీపీఎస్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఫోర్టిఫైడ్ నాన్ ఫోర్టిఫైడ్ తీసుకోండి. ఎక్కడ జరిగింది బ్యాగ్స్ తాలూకు ప్రతి బ్యాగ్ ని చెక్ చేయండి. అసలు దొంగలు దొరుకుతారు సార్. ఇంకా ఇది కాకుండా సార్టిక్స్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. 76 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మీరు ఇది గమనించాలి సార్. లోకేష్ గారు, మీరు ఇది గమనించాలి. మీ దృష్టికి నేను పెట్టాలనే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాలన్నీ నేను ధైర్యం చేసి చెప్తున్నాను. జిల్లాలో ఇంత జరుగుతున్నప్పుడు, 75 కోట్ల కుంభకోణం జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా ఏదైతే మీరైతే ఉన్నారో, అంటే నిన్నటి వరకు మీరు ఉన్నటువంటి పార్టీ అవ్వచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సో ప్రతిపక్ష పార్టీ ఎందుకు దీనిపైన ఎటువంటి మాటలు మొదలు? అయ్యో సార్, వాడే బాగుంటే వీడెందుకు అన్నట్టు కంచే చేను వేసే రకం సార్ మా జిల్లా. ఈ శ్రీకాకుళంలో 75 కోట్ల రూపాయలలో ధర్మాన ట్యాక్స్ ఉంది. ఇంకా వాళ్ళకి వెళ్తుంది. అందుకే వాళ్ళు ప్రశ్నించరు. అయ్యా, మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు ఈ 2,063 మంది రైస్ మిల్స్ కి నేను ఒక విజ్ఞప్తి చేశాను. మీరు ఎందుకు శాశ్వతంగా హరిప్రసాద్ ఎన్నుకుంటారు? వాళ్ళు దొంగలు, ద్రోహులు, మీకు అన్యాయం చేస్తారు. వీళ్ళకి బుద్ధి లేదు రైస్ మిల్లర్స్ కి. వాళ్ళని బుర్ర మీద పెట్టుకుంటారు. అందుకే ఈ రోజు అనిపిస్తున్నా. వాళ్ళందరికీ నేను అదే తెలియజేస్తున్నాను. వాళ్ళు గట్టిగా నేను మాట్లాడాను. ఇంకో వ్యక్తిని మీరు ఎన్నుకోండి అన్నాను. ఎన్నుకోలేదు, ఇళ్ళని పెడతారు. ఒకవేళ ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధపడితే, వైసీపీ నుంచి నేను సపోర్ట్ చేస్తుంటే, అడ్డంగా కృష్ణదాస్ అల్లి యాజ్ రెవెన్యూ మినిస్టర్, డిప్యూటీ సీఎం హరిప్రసాద్ కి, అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేశాడు. ఆ రోజుల్లో ఆ ఫోటోలు కూడా మీకు ఇస్తాను. ఆ మీటింగ్ లో జరిగిన క్లిప్పింగ్స్ కూడా మీకు ఇస్తాను కావాల్స్తే. వాళ్ళు ఒకటైపోయినారు. ఒకటైన తర్వాత ఆ గవర్నమెంట్ లో కూడా చేయలేకపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో చూస్తే మళ్ళీ ఒకటైపోయినారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేడీ బ్రదర్స్, కిలాడి బ్రదర్స్ కలిసిపోయారు.
కలిసిపోయి నాటకాలు ఆడుకుంటున్నారు. ఊరికే 75 కోట్ల అచ్చెన్నాయుడు ఒక్కడే కాదు సార్, ఇందులో కొంత ధర్మానికి కూడా వెళ్తుంది సార్, డీ ట్యాక్స్ వెళ్తుంది. మీరు ధర్మాన ప్రసాద్ మీద మొన్న విశాఖపట్నంలో గట్టిగా మాట్లాడారు, కానీ డీ ట్యాక్స్ అచ్చెన్నాయుడే ఇస్తున్నాడు ధర్మానికి. దమ్ముంటే ధర్మానికి మాట్లాడమనండి, కౌంటర్ ఇవ్వమనండి. అయితే ఎప్పుడు కూడా జగన్ కి ఒక నమ్మిన బంటుగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గత కొద్ది కాలంగానూ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు ప్రతిపక్ష మాట్లాడుతున్నారా, ప్రజల తరపున మాట్లాడుతున్నారా? ఈ 75 కోట్ల స్కామ్ ని బయట పెట్టిన దువ్వాడ శ్రీనివాసరావు పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? ఇండిపెండెంట్ గా వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే నేను మాట్లాడితే మళ్ళీ ధర్మాన బ్యాచ్ నచ్చదు. నేను ప్రతిపక్షం అని చెప్పాను అనుకోండి, ఇది మా అభిప్రాయం కాదని చెప్తారు వాళ్ళు. కాబట్టి నేను మరి అలా చెప్పలేను. అలాగని సస్పెండ్ చేస్తారు. నాకు సస్పెండ్ చేసినప్పుడు నేను చెప్పుకోలేను. కాబట్టి ఇండిపెండెంట్ గా ప్రజా గొంతు మాట్లాడుతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు మాట్లాడలేదు. థర్మల్ పవర్ ప్లాంట్ ని తరిమి కొట్టిన దువ్వాడ శ్రీనివాస్, ఈస్ట్ కోస్ట్ ది పాదయాత్ర చేసిన దువ్వాడ శ్రీనివాస్, ఎన్నో ఉద్యమాలు చేసి కేసులు జైళ్లు పడినటువంటి శ్రీనివాస్. ఇండివిజువల్ గా మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, యాజ్ అన్ ఇండిపెండెంట్ మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను ప్రజా గొంతు. దీన్ని పరిరక్షించాలని, ఈ సమస్యను సరిదిద్దాలని, ఆ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో 700 లారీలు కూడా దాన్ని నిగ్గు తేల్చాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ ఊక లారీలు ఏవైతే సీజ్ చేశారో అవి రిలీజ్ చేయాలని కోరుతున్నాను. వాటికి నుంచి కలెక్ట్ చేస్తున్న 1200 రూపాయలు అచ్చెన్నాయుడికి ఇవ్వక్కర్లేదని తెలియజేస్తున్నాను.